నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఫార్ములా ఈ రేస్ కేంద్రంగా ఇటు ఈడీ అటు ఏసీబీ అయితే ఇటు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ కేంద్రంగా అయితే మాత్రం ఈ కేసు కొనసాగుతుంది. ఇదే అంశంలో ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. మనతో పాటు బీఆర్ఎస్ నేత అలాగే మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కేటీఆర్ కేంద్రంగా విచారణ జరుగుతుంది. మీకున్న అవగాహన ప్రకారం ఏం జరగబోతుంది ఈ కేసు విషయంలో? ఈరోజు ఆ కేసు ఏం లేదని కూడా ముందటి నుంచి కూడా చెప్తున్నాం. ఫార్ములా ఈ సంబంధించినటువంటి కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కావచ్చు, అదేవిధంగా ఈడీ నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు, రెండిట్లో కూడా పసలేనటువంటిది. ఎందుకంటే ఇక్కడి నుండి డబ్బులు పోయినాయి. కేటీఆర్ గారు ఒక ప్రభుత్వంలో మంత్రిగా, అదేవిధంగా హెచ్ఎండిఏ సంస్థకు వైస్ చైర్మన్గా ప్రమోటర్ పాత్రని హెచ్ఎండిఏ నిర్వహిస్తుందని చెప్పేసి నోట్ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. అంటే అప్రూవ్ చేయడం జరిగింది. ఏంది, గతంలో ఉన్నటువంటి ప్రమోటర్, ఫస్ట్ టైం రేస్ నిర్వహించినప్పుడు ఉన్నటువంటి ప్రమోటర్ ఏదైతే ఉందో ఏస్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తప్పుకున్న సందర్భంలో హెచ్ఎండిఏ ఆ పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఆ ప్రమోటర్ రూపంలో డబ్బులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆ డబ్బులు ఏ విధంగా చెల్లించిండ్రు, ఆర్బీఐ అనుమతులు తీసుకురా లేదా, లేకపోతే బిజినెస్ రూల్స్ పాటించరా లేదా, ఇవంతా కూడా ఆఫీసర్లు చూసుకోవాల్సినటువంటి, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సినటువంటి అంతా కూడా అది కేటీఆర్ గారి మీద దొబ్బుతూ ఆ నిర్ణయం తీసుకుండు అని చెప్పేసి ఒకే నిర్ణయం తీసుకొని అది ఎందుకోసం తీసుకుండు, ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో తీసుకొని ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. 192 దేశాల్లో ఈ స్పోర్ట్ని చూస్తారు, ఈ రేసింగ్ అనేది. కాబట్టి ఆ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. అదేవిధంగా హైదరాబాద్కు పెట్టుబడులు, ఈ మొబిలిటీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ మొబిలిటీ వీక్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు రావడం జరిగింది. అదే కాకుండా 3 రోజుల్లో ఏదైతే ఈ రేసింగ్ నిర్వహణ జరిగిందో ఫస్ట్ సీజన్లో, ఆ రోజు హెచ్ఎండిఏ పెట్టినటువంటి వ్యయం ఎంత, 10 నుండి 12 కోట్లు. కానీ ఆ రోజు ఓన్లీ జిఎస్టీ రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు 72 కోట్ల అదనపు జిఎస్టీ చెల్లింపులు జరిగినాయి. అదేవిధంగా నెల్సన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఈ రేసింగ్ ద్వారా ఈ హైదరాబాద్కి దాదాపు 700 కోట్ల ప్రయోజనం చేకూరింది. అన్ని రంగాల్లో పెట్టుబడులు కావచ్చు, లేకపోతే జిఎస్టీలు కావచ్చు, టూరిజం కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ ఎన్విరాన్మెంట్కి ఒక 700 కోట్ల లాభం జరిగింది అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ మంచి ఉద్దేశంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని గతంలో ఏదైతే అగ్రిమెంట్ ఉండేనో, గతంలో 2022 ఉన్నటువంటి అగ్రిమెంట్ కొనసాగింపులో భాగంగానే నిర్ణయం తీసుకొని ఆ స్పాన్సర్షిప్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ తరఫున చెల్లింపులు చేసిర్రు. దాంట్లో ఇక్కడ నుండి చెల్లింపులు చేసిర్రు. అక్కడ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో పైసలు పడ్డాయి. వాళ్ళు ఈ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత, 7వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13 రోజు వచ్చి వాళ్ళు ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి ఫౌండర్ వచ్చి, మాకు 2 ఇన్స్టాల్మెంట్లు చెల్లింపులు జరిగినాయి, ఇట్లా 46 కోట్లు మాకు చెల్లింపులు జరిగినాయి, 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తే మేము ఈ రేస్ నిర్వహించడానికి మంచిగా ఉంటుంది, రేస్ నిర్వహించాలంటే తప్పకుండా చెల్లింపులు జరగాలి అని చెప్పి చెప్పిర్రు. ఆ రోజు ఆయన మంచి సానుకూలంగానే స్పందించారని చెప్పేసి మళ్ళీ ఎఫ్ఈఓ మేము హైదరాబాద్లో ఈవెంట్ కొనసాగిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత లేఖలు కూడా రాయడం జరిగింది, ఈ మెయిల్స్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏంది, ఒక మంచి ఉద్దేశం ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే ఉద్దేశం ఉండింటే ఈ రేస్ని కొనసాగించేవాడు. ఇవో ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వంలో ఉండేటటువంటి పార్టీలు మారుతాయి తప్ప, ముఖ్యమంత్రులు మారుతాయి తప్ప, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ అది కొనసాగించకుండా ఈ రాష్ట్రానికి నిజంగా నష్టం చేసిన వ్యక్తి ఎవరంటే, రాష్ట్ర ఖజానాకు నష్టం చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రేస్ని కొనసాగించకుండా చేసి మళ్ళీ కేటీఆర్ గారి మీద ఈరోజు ఏసీబీ పెట్టినటువంటి కేసు కావచ్చు, ఈడీ పెట్టినటువంటి, ఈడీ ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదు, ఇక్కడ పోయి బ్లాక్ మనీ పోయి వైట్ మనీ రూపంలో రాలేదు. గతంలో మనం ఈడీ కేసులు చూసినాం, చాలా కేసులు. మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు వాచ్కి సంబంధించినటువంటి దాంట్లో రైడ్స్ జరిగినాయి ఒక 2-3 నెలల క్రితం. కానీ ఇప్పటివరకు ఆ ఈడీ ఎప్పుడు కూడా ఒక రైడ్స్ జరిగితే సాయంత్రం ఒకటి నోట్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈరోజు ఏం జరిగినాయి, ఎంత బ్లాక్ మనీ దొరికిందా, లేకపోతే ఏం నోట్లు లెక్కబట్టడానికి 3 మిషన్లు పోయినాయి అందులో. కానీ మళ్ళీ వాళ్ళు ఈడీ ఇప్పటి వరకు దాని మీద వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలే, మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలే. ఈడీ విచారణ ఈరోజు జరుగుతుంది, మేము అన్నిటికీ సహకరిస్తామన్నాం. గతంలో కూడా ఏసీబీ విచారణలో కేటీఆర్ గారు పోయినరు, సుదీర్ఘంగా విచారణ చేసినారు. ఆయన చెప్పేది మొత్తం కూడా ఆయన ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో, నిజంగా నేరం అనేది ఎట్లుంటుందంటే చెడు ఉద్దేశం ఉండాలి. ఈయన ఆర్థిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశం, దురుద్దేశం ఉండాలి. ఇది ఎక్కడా లేదు కదా. ఇక్కడ కేటీఆర్ గారికి 1 రూపాయి వచ్చిందా, అది ప్రూవ్ చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం. ఈరోజు 46 కోట్లు అక్కడ ఎఫ్ఈఓ సంస్థకు చెల్లిస్తే కేటీఆర్ గారికి 1 రూపాయి వచ్చినాయా?
కానీ ఈరోజు ఏం పెడుతుండ్రు, అవినీతి కేసు పెట్టిర్రు, అదేవిధంగా ఈడీ కేసు మనీ లాండరింగ్ కేసు పెట్టిర్రు. ఈ రెండు కూడా తప్పకుండా ఈడీ కేసులు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి పాలన వచ్చినాక ప్రాసెస్ గురించి ప్రధానంగా ఇటు ఈడీ కానీ ఏసీబీ కానీ ఒకటే చెప్తున్నాయి. ఒకటి హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా, మరోవైపు ఒకవైపు ఆర్బీఐ అనుమతులు లేకుండా, అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఎలక్షన్ కోడ్ ఉండగా ఇన్ని నిబంధనలు కూడా ఉల్లంఘించి పేమెంట్ చేశారు. ఇది మొత్తం రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఈ విషయంలో, పేమెంట్ విషయంలో. కానీ ఇటు ఈడీ కానీ ప్రధానంగా ఏసీబీ కానీ ప్రధానంగా ఈ యొక్క అంశాన్ని తీసుకుంటున్నాయి. దానికి ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది అక్టోబర్ 9 రోజు, కానీ ఆ నోట్ ఫైల్ వచ్చింది కేటీఆర్ గారి దగ్గరికి సెప్టెంబర్ 27 రోజు నోట్ ఫైల్ వచ్చింది. దాన్ని కేటీఆర్ గారు అప్రూవ్ చేయడం జరిగింది. ఏంది, హెచ్ఎండిఏ ప్రమోటర్ పాత్ర పోషిస్తుంది, హెచ్ఎండిఏ దానికి చెల్లింపులు చేస్తుంది ఎఫ్ఈఓ సంస్థ. కానీ నోట్ ఫైల్ వచ్చింది ఎప్పుడు, సెప్టెంబర్ 27. ఎన్నికల కోడ్ వచ్చింది అక్టోబర్ 9 రోజు. కాబట్టి ఎన్నికల కోడ్కి సంబంధించి కాదు, ఇది ప్రాసెస్ అనమాట. అంటే కంటిన్యూస్ ప్రాసెస్గా గతంలో ఉన్నటువంటి అగ్రిమెంట్కి సంబంధించి దాని కొనసాగింపునే జరిగింది. కొత్తగా ఎన్నికల కమిషన్ నుండి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఏముందనేది మేము భావిస్తాం. ఎందుకంటే ఆయన ఎన్నికల నియమావళికి రాకముందే కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుంటూ దాని ఫాలో అప్ యాక్షన్ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అది అధికారులు చెల్లించారు. అది ఎప్పుడు చెల్లించారు అనేది కేటీఆర్ గారు చెప్పరు కదా. 27 రోజు డిసిషన్ తీసుకుంటూ వచ్చే ఒక నెల 9-10 రోజుల తర్వాత కోడ్ వచ్చింది. ఆ కోడ్లో అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఆ ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగలేదు. ఆర్బీఐ రూల్స్ అంటే ఆర్బీఐ రూల్స్ కావచ్చు, మీరు బిజినెస్ రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సింది అధికారులు ఫాలో అప్ యాక్షన్లో. ఇవన్నీ ఇంకోటి, అది ఇల్లీగల్ కాదు, ఇర్రెగ్యులారిటీస్, చిన్న చిన్న ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటాయి. ప్రభుత్వం ఈరోజు చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా చాలా ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటాయి. ఆ ల్యాప్సెస్ని పట్టుకొని ఇల్లీగల్ అని చెప్పేసి ఇదేదో అవినీతి జరిగిందని, అవినీతి ₹1 అవినీతి చూపించగలుగుతారా? కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది కదా, మీడియా ముందుకు వచ్చి చెప్పింది కదా, ఒక 1 పైసా అవినీతి నాకు చూపిస్తే నేను ఉరిశిక్ష వేసినా కానీ సిద్ధం, ఉరిశిక్ష అయినా కానీ స్వీకరించడానికి సిద్ధమని చెప్పిండు. దాన్ని ఇంకేమంటారు, దానికి సమాధానం లేదు ఇప్పటివరకు కూడా. సో కేసు విషయంలో కూడా ఇటు సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక బూమరంగ్ అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీ వాళ్ళు కూడా కేటీఆర్ యొక్క టీం అయితే తొందరపాటుగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ విత్డ్రా చేసుకోవడం, అనాలోచిత నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నాయి కూడా కొంతమంది వాదన. జనరల్గా కోర్టులు ఏమంటున్నాయంటే, ఈరోజు హైకోర్టు చెప్పిన, గతంలో హైకోర్టు ఏం చెప్పింది, ఎఫ్ఐఆర్ మేమేదైతే మా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారి తరఫున వాదించినటువంటి న్యాయవాదులు చెప్పింది ఏంటంటే, ఆ ఎఫ్ఐఆర్లో ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్కి ఆ సెక్షన్స్ పెట్టినటువంటి దానికి సంబంధించినవి కాదు. మీరు ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అలిగేషన్ అన్ని ప్రూవ్ అయినా కానీ ఆ సెక్షన్లు వర్తించదు. 13(1)A ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు, 405కి సంబంధించి కావచ్చు, ఆ అలిగేషన్స్ ఏవైతే పెట్టినరో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అలిగేషన్స్ కూడా ఎక్కడ కూడా అన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ గురించే మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ అవినీతి జరిగిందని లేకపోతే ఆర్థిక ప్రయోజనం కేటీఆర్ గారికి వచ్చిందని కూడా ఎక్కడ లేదు. కానీ కోర్టు భావించింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి టైం ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి టైం ఇవ్వాలని భావించింది కోర్టు. దాన్ని మేము స్వాగతించినాం. విచారణకు హాజరైంది కదా కేటీఆర్ గారు, ఈరోజు ఈడీ విచారణకు హాజరైండు, మొన్న ఏసీబీ విచారణకు హాజరైండు. అదే విషయం చెప్తున్నాం కదా మేము. ఎక్కడ కూడా వాస్తవానికి మనం చూసుకుంటే దేశంలో ఏం జరుగుతుంది, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇది మొత్తం కూడా వాళ్ళ బీజేపీ జేబు సంస్థల్లాగా మారిపోయి మొత్తం ఎన్ని కేసులు నమోదైనాయి, 95% కేసులు మొత్తం కూడా ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు పెట్టడం, మళ్ళీ కేసులు పెట్టి భయపెట్టి ఈరోజు అజిత్ పవార్ గారి మీద కేసు పెట్టిర్రు, ప్రఫుల్ పటేల్ గారి మీద కేసు పెట్టిర్రు, మళ్ళీ వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకోవడం, వాళ్ళని బీజేపీకి అనుబంధంగా ఈరోజు మహారాష్ట్రలో ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. అట్లనే సువిధి అధికారికి సంబంధించి కూడా గతంలో వెస్ట్ బెంగాల్లో ఆయన టీఎంసీలో ఉన్నప్పుడు కేసు పెట్టిర్రు, టీఎంసీ నుండి బీజేపీలోకి రాగానే కేసు పోయింది. ఇట్లా వాషింగ్ పౌడర్ నిర్మలాక ఈరోజు బీజేపీ ప్రవర్తిస్తుంది. బీజేపీ పార్టీలకు పోయిన వాళ్ళందరూ కూడా పునీతులు అయిపోతారు. కాబట్టి గతంలో మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే రమేష్ గారికి, మిగతా ఎంపీలకు ఏదైతే ఉన్నదో సుజనా చౌదరి గారికి, వాళ్ళ సీఎం రమేష్ గారికి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టింది. మళ్ళీ ఏమైనా ఇప్పటివరకు కూడా లేదు. మన రాష్ట్రంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ కేసు ఏమైంది ఇప్పటివరకు తెలియదు. అట్లా వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ సంస్థల్ని వాడుతున్నారు. ఇది ఎక్కడ కూడా ఈ ఏసీబీ కేసు, ఈ ఈడీ కేసులు ఏదైతే ఉన్నాయో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసులు దాదాపు 5,906 కేసులు నమోదైనాయి. దాంట్లో కేవలం 42 కేసులు మాత్రమే దాంట్లో కన్విక్షన్ వచ్చింది. అంటే 6% కూడా ఆ కన్విక్షన్ రేట్ లేదు, కేవలం 6%. 100 కేసులు నమోదైతే 6 కేసులలో కూడా శిక్ష పడతలేదు. అట్లాంటివి ఉన్నది పరిస్థితి. ఎందుకంటే అన్ని తప్పుడు అలిగేషన్స్తోని తప్పుడు కేసులు నిలబడతలేవు, కోర్టులలో కూడా నిలబడే పరిస్థితి లేదు. ఈ కేసు కూడా రేపు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టులలో నిలబడే కేసు కాదు. కోర్టులలో తప్పకుండా వాళ్ళకి ఎదురుదెబ్బ దిగుతుంది అనేది మేము భావిస్తున్నాం. న్యాయం గెలుస్తుంది. ఈరోజు న్యాయం బీఆర్ఎస్ పక్షాన, కేటీఆర్ గారి పక్షాన ఉంది.
చిన్న చిన్న అధికారులు కూడా తప్పిదం చేసినాం అంటలేం, అధికారులు కూడా చిన్న చిన్న ప్రొసీజర్ ల్యాప్సెస్. ఒక మాట చెప్పండి, ఒకవైపు కేటీఆర్ ఇదంతా బాధ్యత నాదే, నేనే ఆదేశించాను చెప్పారు, మరోవైపు ఒక సందర్భం అధికారుల పాత్ర ఉంటుంది, అధికారులే సంతకం పెట్టిరు అని చెప్తారు. అసలు ముందుగా ఎవరు బాధ్యత వహించాలి? కేటీఆర్ను తప్పిస్తున్నారా, లేకపోతే కేటీఆరే నేను బాధ్యత వహిస్తాను కూడా చెప్తున్నారు కదా. ఈరోజు ఒక మంత్రిగా ఈ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, అదేవిధంగా హెచ్ఎండికి సంబంధించి వైస్ చైర్మన్ ఉన్న కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ని కొనసాగించాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆయన దగ్గరికి ఫైల్ వచ్చినప్పుడు ఏదైతే సెప్టెంబర్ 27 తారీఖు రోజు ఆయనకు నోట్ ఫైల్ వచ్చింది, ఏమని ప్రమోటర్ పాత్ర హెచ్ఎండిఏ నిర్వహిస్తుంది, ఆ చెల్లింపులు హెచ్ఎండిఏ ద్వారా చెల్లిస్తారనే నోట్ ఫైల్ వచ్చిన సందర్భంలో దాన్ని ఓకే చేయడం జరిగింది. అంటే ఓకే అని ఒక పాలసీ డిసిషన్ కేటీఆర్ గారు తీసుకుర్రు. దాంట్లో ఈరోజు ఆర్బీఐ రూల్స్ ఫాలో అయినరా, లేకపోతే ఎట్లా చెల్లింపులు చేసిర్రు, ఫేమా ఉల్లంఘనలు జరిగినాయి, ఇవన్నీ ఏవి కూడా అధికారులు చూసుకోవాల్సినటువంటి. ఒక మంత్రిగా ఆయన నిర్ణయం తీసుకుని విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ఫాలో అప్ యాక్షన్లు అంతా కూడా అధికారులు తీసుకోవాలి. అధికారులు కూడా ఇలా తప్పేం లేదు, చిన్న చిన్న ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటే అవి ఇట్లన్నీ కూడా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఈ ఖజానాకు నష్టం చేసింది రేవంత్ రెడ్డి గారు. 46 కోట్లు ప్లస్ ఆ చెల్లించిన మొత్తం చూసుకుంటే 55 కోట్ల నష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఖజానాకు నష్టం చేసింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా నిజంగానే చర్యలు తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. సో చివరిగా చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ కేంద్రంగా ఈ విచారణ అయితే జరుగుతుంది. ఒకవైపు ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఏసీబీ అరెస్ట్ చేస్తుందని ఇటు బీఆర్ఎస్ ఇటు అన్ని రకాలు కూడా చర్చ నడుస్తుంది. అరెస్ట్ కాబోతుందా, అరెస్ట్ అయితే ఎట్లా ఉండబోతుంది, ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కాలంగా ప్రతి సందర్భం మన లగచేర్లా చూసుకున్నాం, ఈరోజు అరెస్టు రేపు అరెస్టు అని మొత్తం లీకులు ఇవ్వడం జరిగింది. మొత్తం ఆడ నరేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ని మార్చి ఆయన చెప్పినటువంటి విషయాలను చెప్పి మొత్తం కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకోరు. అదేవిధంగా వాళ్ళ బావమరిది గారు ఒక ఫామ్ ఆయనకు సంబంధించిన ఇంట్లో ఒక దావత్ చేసుకుంటే అది రేవ్ పార్టీ అన్నారు, డ్రగ్స్ పార్టీ అన్నారు, ఏం దొరకలే. కేటీఆర్ గారు ఇల్లు రైడ్ చేసిర్రు, ఏం దొరకలే, అందులో అరెస్ట్ చేద్దామని చూసారు. ఇట్లా అనేక సందర్భం ఫోన్ ట్యాపింగ్ అన్నారు, లేకపోతే అనేక రకాలుగా ఈ సంవత్సరం కాలంగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేడు, కానీ 6 సార్లు కేటీఆర్ గారిని అనేక కేసులలో ఇన్వాల్వ్ చేయాలనే ప్రయత్నం చేస్తుండు. తప్పకుండా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీరు అన్యాయంగా అరెస్ట్ చేసినంత మాత్రాన అయిపోదు కదా. అరెస్ట్ అనేది ఏంది, అరెస్ట్ అనేది ప్రివెంటివ్ యాక్షన్లా ఇన్వెస్టిగేషన్ని ఏదన్నా ప్రభావితం చేస్తాడనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినా కానీ అరెస్ట్కి సిద్ధంగా ఉన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసినా కానీ ఎందుకు చేస్తారు అరెస్టు? నేర ఆరోపణ రుజువు అయితే చేసిరా అరెస్ట్ అనేది నీకు ఇన్వెస్టిగేషన్కి ఆటంకాలు కల్పిస్తాడు. ఇన్ఫ్లుయెన్షియల్ వర్షన్ ఆల్రెడీ మంత్రిగా పనిచేసింది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తారు ప్రివెంటివ్గా. కాబట్టి అరెస్టులు ఎన్ని చేసినా కానీ 6 గ్యారెంటీలు. రేపే మేము షాబాద్లో రైతులకు సంబంధించి ధర్నా కార్యక్రమం పెట్టినాం. ఈరోజు ఈడీ విచారణ అయినా రేపు మళ్ళీ మా కార్యక్రమాలు ఈరోజు విచారణ రోజు వరకే విచారణలు ఉంటాం. తెల్లారులేస్తే మళ్ళీ మేము 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదు కాబట్టి దాని మీద తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ 60 లక్షల కుటుంబ సభ్యులు ఉన్నారు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఏదో బీఆర్ఎస్ పార్టీ వణికిపోతుంది, షేక్ అవుతుంది అనేది భ్రమ. ఎందుకంటే కవిత గారిని కూడా అరెస్ట్ చేసి దాదాపు 5-6 నెలలు జైల్లో పెట్టిర్రు. అయినా ఏమైంది? తప్పకుండా ఫైట్ కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల విషయంలో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. రేవంత్ రెడ్డి నిర్వాకాన్ని కూడా మొత్తం ప్రజల ముందు బయట పెడతాం. మొత్తంగా ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాత్రం కేటీఆర్ అరెస్టు కేంద్రంగా కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అయినా కాకుండా మాత్రం ప్రజా సమస్యల విషయంలో మాత్రం బీఆర్ఎస్ వెనక్కు తగ్గదు. ఈ కేసు ఎక్కువగా నిలబడదు, కొంతకాలం నడుస్తుంది. సరైన ఆధారాలు లేవు. ఒక బాధ్యతమైన పదవిలో ఉండి ఒక మంచి ప్రాజెక్టును ముందుకు తీసుకురావడానికి ఆయన ఒక ఆదేశం ఇచ్చారు తప్ప కేటీఆర్ పాత్ర లేదని కూడా శుభప్రద్ పటేల్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపస మసంతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.